మురళీధర్ గౌడ్. ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమాలో ఒక నాన్న క్యారెక్టర్‌కో, లేదా ఒక సర్పంచ్, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద ఇలాంటి క్యారెక్టర్‌లందరికీ కూడా మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి. మీ యాక్టింగ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్‌గా మిమ్మల్ని ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆయన పేరు గుర్తురాదు. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌తో అసోసియేషన్ ఉంది మీకు? మరి ఏం చేయాలి సార్, పర్లేదు. రూ. 10 అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళి అప్పు అడగాలా వద్దా అని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందా? మీ జీవితంలో బలగం సినిమా ఎలా చూస్తారు? దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు కానీ అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. డీజే టిల్లు అంటే మీ కోరిక అంతా తీర్చేసిన సినిమా. ఆ కోరిక తీర్చలేదు. ఆ, ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజేటీ. డీజే టిల్లు ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. ఆయన రెఫర్ చేశారా? ఎస్ సార్. ఎలా అది? హీరోకి తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. తరుణ్ భాస్కర్ గారు డిజిటల్ హీరో, మంచులక్ష్మి గారు మీటింగ్ లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా డిజిటల్ హీరో నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి, ఆర్టిస్ట్ వెతుకుతున్నాము దొరకట్లేదు అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. తరుణ్ భాస్కర్ పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి, ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను, సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు, నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్లండి వేయం, నన్ను పోషించింది అనిల్ రావుపూరి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ ఈ సినిమా ప్రపంచమే ఒక విచిత్రమైన ప్రపంచం కదా సార్. అది చిత్రసీమ కాదు. ఫేమస్ విషయంలో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారా? రావాల్సినంత రావట్లేదు, ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. అడగాల్సినంత కూడా అడగట్లేదు అంటే కదా. హాయ్, వెల్కమ్ టు మై షో. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మురళీధర్ గౌడ్ అంటే ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమాలో ఒక నాన్న క్యారెక్టర్కో, లేదా ఒక సర్పంచ్, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద ఇలాంటి క్యారెక్టర్లందరికీ కూడా మీ పేరు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. సో అంటే ఎంత కంటికి నిండుగా ఉంటుందంటే మీరు ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటే నిజంగానే ఊర్లో మా నాన్నని చూసుకున్నట్టు, మా పెదనాన్నని చూసుకున్నట్టు, అంటే ఒక అమాయకమైన పల్లెటూరులో ఏ కల్మషం లేని ఒక పాత్ర. సో మీ స్వభావానికి మీ పాత్రలు అచ్చుగుద్దినట్టు సరిపోతూ ఉంటాయి. అందుకని మీరు చాలా స్పెషల్ ఇండస్ట్రీలో. సో ఇలాంటి ఒక పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐటీఎం యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ మీకు కూడా నా నమస్కారం రాజా గారు. సార్ అంటే ఒక పాత్రలో నేను ఒదిగిపోయినట్టు కనపడతాను అని చెప్పేసి మీరు అనడానికి కారణం నా ఆకారమే కాదు, నా స్వభావమే కాదు, నా మనసు కూడా అలాంటిదే. సార్ నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి ఆ పాత్ర అలా కనపడుతుంది సార్. దీనికి నేను చేసే పాత్రని ఆకలింపు చేసుకొని, దాన్ని నేను ఆవాహన చేసుకొని, దర్శకులు ఏం కోరుకుంటున్నారు అన్నది పూర్తిగా ఆలోచన చేసి మనసు పెట్టి చేస్తాను సార్. మా ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారు వచ్చారు, సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు కూడా ఇదే మాట చెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, తరువాత మురళీధర్ గౌడ్తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్కి, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు అనమాట. నిజం, ట్రూ అది. సో అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం, అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయిందంటే కొన్ని నెలల క్రితం సార్, మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్లు వచ్చినాయి సార్ బయటికి. ఇంత జీవితం చూశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్ళు గారిపోతే ఆ ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఆ బాధని దాటి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి, తప్పదు. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు
తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ. సార్. అంటే చాలని జీతం, హ్మ్. ఉద్యోగం. హ్మ్. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే హ్మ్. కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం. సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, హ్మ్. నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, హ్మ్. ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో. నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. హ్మ్. అలాగే 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సార్. సర్వీస్లో. ఆ క్రమంలో మా అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. హ్మ్. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు, అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, హ్మ్. చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలని జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం హ్మ్. అయిపోయేది. డబ్బులు ఉండేవి కావు. ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. హ్మ్. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి కాదు. కావు. హ్మ్. నాకు అప్పు అడిగే స్వభావం లేదు. హ్మ్. ఎవరికి నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప అప్పులు చేసి విలాసాలు. సంతకాలు పెట్టేసి నో హ్మ్. అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి ఎవరికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. సార్. నో నెవర్. ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట. హ్మ్. ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేను. అదే కదా సార్ సౌభాగ్యం. అదే కదా ఆనందం. అంతే సార్. హ్మ్. నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు. నాకు అవసరం ఉన్న నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను, కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతోని మాట అనిపించుకోవడం కానీ జరగలేదు అంటే ఎందుకు నేను స్టార్టింగ్‌లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ అయిపోయే నాటికి గూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని చెప్పేసి. 2500 3000 ఉన్నది సార్. హ్మ్. అంటే అదే పెద్ద అమౌంట్ ఏం కాదు. ఆ రోజుకి గూడా అదేం పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్. 12 ఇయర్స్ బ్యాక్. పెద్ద అమౌంట్ ఏం కాదు. సో, అంటే మీతో మొత్తం ప్రయాణంలో అవును. ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ ఎస్ సార్. వచ్చారు. ఎస్ సార్. సో, అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్‌లో చూశాను మిమ్మల్ని నేను. అవునా? ఆ! సో, అది నాకు మనసులో ఉండిపోయింది. అవును సార్. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తది? ఎన్ని కష్టాలు దాటుతుంటారు వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి అది మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడుగుదాం అనుకున్నా. అంటే 50 ఏళ్ళ జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలంటే పెద్ద గొడవలేం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాను సార్. సో ఈ సందర్భంగా అంటే చెప్పాలి, కొంతమంది అన్నా కొంచెం తెలుసుకుంటారనే అభిప్రాయంతో చెప్పాలి. చెప్పండి సార్. 50 ఏళ్ళ మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమీ అని ఏనాడు పిలవలేదు. హ్మ్. చేత్తోనే ఆమెను ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. హ్మ్. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే. ఎక్కడున్నావు అంతే. హ్మ్. లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. ఆ! దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అవును. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, ఆ! పిలిచేది. హ్మ్. ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగితే ఉన్నా ఏంటి అంటే ఇట్టే తప్ప. అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది కదా సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచిది సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతోనే వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం అంటే మాది చాలా ఆ, ఆ, బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. హ్మ్. అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, హ్మ్. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి అని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి
27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000 హ్మ్. అంటే బోటాబొటికి సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడిని అవ్వాలనేది నాకు బలమైన కోరిక సార్. నా జీవితాశయం కూడా అది. హ్మ్. కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే. నాకు తెలిసి తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. హ్మ్. నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్. ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము మురళీధర్కు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. కరెక్ట్ అది నాకు నేను ఎవరు గురువు లేరు. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళెవరు గూడా దాని మీద స్పందించి క్వెషన్ అడగలేదు గానీ నేనున్నానని ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటిక జరిగినా మీరెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతే. అక్కడెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. సార్. చిన్నప్పుడు నా 8వ ఏటనే నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే హ్మ్. నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు ₹10 బహుమానం ఇచ్చారు మా సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు. అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు ₹10 నా జేబులో పెట్టారు ఆయన. అది ₹1000తో సమానం అప్పట్లో. ఇంకెక్కువే. ఇంకా ఎక్కువే. ఎందుకంటే మొదటి ప్రదర్శన హ్మ్. అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. సార్. అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే